ఇవాళ అక్షర దూతకు, అక్షర సత్యమూర్తికి అక్షర నివాళి. కొండలలో కంటికి కనపడకపోయినా కరుణగలదే. ఈ అక్షరాల్లో ఎక్కడ ఇది లేదు కాదు అని అంటే చెప్పండి, అంతే గ్యారంటీగా నేను రాశాను. ఇది తెల్లవారుజామున తీసుకురా. కొండలలో నెల్లకొన్న కలియుగ దైవం. ఆ దైవం మనకి ఏం చేస్తాడు? ఆర్తితో హరిస్తే మనం ఆదుకుంటాం. అలాగే అడుగడుగున ఆపదలు అండగా నిలిచిన ఆదుకున్న అక్షర దైవం మన కొండల రాయుడు. అక్షర రూపంలో ఎందరిలో చేర్చుకుని తోటి వారి ఎదుగుదలలో సహకారిగా నిలిచిన తోడు. తన మన అనే భేదమెంచకని తననే తాకట్టు పెట్టి సాయము చేసిన స్వార్థ అక్షరదూతాయుడు. సుదీర్ఘ ఉద్యోగ ప్రయాణములో దూర తీరాల బాటలలో మరువలేని సేవలందించిన నిత్య సేవకుడు. మనసున్న మనిషి ప్రేమ పంచిన కొలమానం. మనసున్న మనిషి ప్రేమ పంచిన కొలమానం. సుమనస్కుడు వినయానికి నిలువుటం. మనందరి మదిలో గట్టుకున్న మంచి మిత్రుడు మన పమిడి ముకులవారు. పమిడి ముక్కుల ఇంటి పేరు. అన్నయ్య సుమలతపై కురిపించిన కారాల ప్రేమ. అర్ధాంగి కృష్ణ కుమారి పట్ల చూపిన అనంతమైన ఆన్సర్. తనయ సుమలతపై కురిపించిన కారాల ప్రేమ. అర్థాంగి కృష్ణ కుమారి పట్ల చూపిన అనంతమైన అనురాగం. అర్థాంగి పట్ల అప్పుడప్పుడు చేసిన అలకలు. అకాల మరణం పొందిన తనయునిపై శోక సముద్రము తెరటాలే. ప్రాణము కన్న మిన్నగా పెంచుకున్న పౌత్రి లీలా మాధురిపై మురిపాలు. పౌత్రి మనమరాలు. ప్రాణం కన్న మిన్న పెంచుకున్న పౌత్రి లీలా మాధురిపై మురిపాలు. ఆయన సంసార జీవన యాత్రలో నిండిన మధుర రాగాలు. తన కోసమై ఏనాడు యోచించని నిస్వార్థ జీవుడు. భౌతికంగా మన మధ్య లేకపోయినా అమరుడే కొండల రాయుడు. నిర్మలమైన వ్యక్తిత్వంతో పవిత్రమైన తన కీర్తితో ఎందుకని భౌతికంగా మన మధ్య లేకపోయినా అమరుడే. నిర్మలమైన వ్యక్తిత్వంతో పవిత్రమైన తన కీర్తితో అమరుడైన దయాడే ఆమె స్థానికే.
అక్షర సత్యాలు. అమరుడు నిరాడంబరుడు స్నేహశీలి త్యాగశీలికి అక్షరదాతకు అక్షరదూత నివాళులు.